ఒకసారి ఇంటికి రా. కరెంట్ బోర్డు పెట్టాలి, పక్కన షెడ్ ఉందిగా, దాంట్లో అంతా పోలింగ్ లాగాను. షెడ్ అంతకుముందు మొన్న వేసాంగా, అంతకుముందుదే ఇసకగా ఉందని ఫ్లోరింగ్ లాగా, అందులో స్విచ్ బోర్డులు పెట్టాలి. వస్తావా సరే? అవసరమైతే యూట్యూబ్ కూడా పంపిస్తాను. వదినా భలే ఉంది కదా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషోత్తముడు త్రేతాయుగం నాడు అవతరించినప్పటికీ కూడా కలియుగమంతా కూడా రామనామంతోనే పావనమవుతుందని శాస్త్ర విషయం చెబుతుంది. అటువంటి రామ తారక మంత్రాన్ని జపించి అనేక మంది జనులు ధన్యులైనటువంటి జీవితాలు మనం చూస్తూనే ఉంటుంటాం. రామదాసు, త్యాగరాజు లాంటి వాళ్ళందరూ కూడా ఆ రాముని దర్శించి రామమంత్రాన్ని చెప్పి ధరించారు. అటువంటి రామభక్తి విశేషంగా ఉద్భవిస్తూ కూడా ఈ శ్రీరామనవమి అనగా రాముడు జన్మించినటువంటి తిథిని ఆధారంగా చేసుకొని ఆయన జన్మదినోత్సవం రోజున వైభవోపేతంగా సీతారాముల యొక్క కళ్యాణము లోకమంతా కూడా సుభిక్షంగా శాంతితోనూ లోక కళ్యాణార్థమే శాంతి వర్ధిల్లాలని కోరుతూ కూడా రామచంద్రుల యొక్క సీతారామ కళ్యాణం వైభవంగా ఈ చిన్నాకులమన్నాడు గ్రామంలో ప్రజల యొక్క భక్తుల యొక్క సహకారములతో కూడా చక్కగా ఎంతో వైభవపేతంగా స్వామి కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు కూడా స్వామి యొక్క కళ్యాణాన్ని నృత్యాలు పగడాలతో కూడా స్వామి పరంపరాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించి అందరూ కూడా తరిస్తున్నారు. గ్రామం అంతా కూడా సిరి సంపదలతో కూడా చక్కగా సిరి వర్ధిల్లాలని కోరుతూ కూడా కోరుకుంటున్నా. అందరూ గ్రామ ప్రజలు కూడా అదేవిధంగా రామచంద్రమూర్తి ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభిమనాడు గ్రామంలో మా సీతారాముల కళ్యాణం మా తాతలు, మా తండ్రులు, తర్వాత మా తరం నుంచి ఇలాగే వృద్ధి చేసుకుంటూ ఇలా డెవలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చాం. మా అన్నదమ్ములు అందరం కలిసి ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఓకే. చిన్నాకులనాడు గ్రామంలో ఉన్న రామాలయం తరతరాలుగా వస్తుంది. గ్రామస్తుల సహకారంతో, గ్రామస్తుల పూర్తి సహకారంతో మంచిగా అన్ని రకాలుగా ఉత్సవాలు చేసుకున్నాము. ఈరోజు శ్రీరామనవమిగా అంగరంగ వైభవంతో బాగా చేసుకున్నాము. సాయంత్రం గ్రామోత్సవం రోజు రేపు కూడా కార్యక్రమాలు, హోమము, తర్వాత సాయంత్రం ఊంజల్ సేవ కూడా కార్యక్రమం గ్రామస్తులందరూ పాల్గొని రాముడికి పాల్గొని ఆశిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.